నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో ద్రవిడ నినాదంతో నెట్టుకొచ్చే పార్టీలన్నీ అన్నమలై దెబ్బకి గింగిరాలు తిరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఏఐడిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. అలాగే అక్కడ ఉన్న చాలా పార్టీలు కూడా బీజేపీతో జతకట్టడానికి అడుగులు ముందుకేస్తున్నాయి. ఒక పక్క నుంచి అసలు బీజేపీ మాకు పోటీయే కాదు, మా ద్రవిడ సిద్ధాంతాన్ని కాదనుకొని జాతీయవాదం తమిళనాడులో అడుగు పెట్టదు అని గర్వంతో ఉన్న స్టాలిన్ కూడా ఈరోజు బీజేపీని అన్నమలైని చూసి వాట్ నెక్స్ట్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ గందరగోళం పడుతున్నాడు. అది గందరగోళంలో స్టాలిన్ ఎక్కడ దాకా పోయిందంటే స్టాలిన్ తన ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయిండు. ఎందుకు అనంటే ఈయన రేపటి ఎన్నికల్లో మేము గెలిస్తే అంటూ కొన్ని హామీలను ఇచ్చాడు. రేపటి ఎన్నికల్లో మేము గెలిస్తే ఏంటి, ఇప్పుడు ఎన్నికల్లో గెలిచింది మీరే కదా, మరి ఎందుకు చేయలేకపోయినరు? రేపు ఎన్నికల్లో గెలిస్తేనే ఎందుకు చేస్తారు? అవి చదువుతా చూడండి. గ్యాస్ సిలిండర్ 500కు, పెట్రోల్ 75 రూపాయలకు, డీజిల్ 65 రూపాయలకు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ వడ్డీతో సహా, అన్ని రకాల మహిళలకు 1000 రూపాయలు, గవర్నర్ వ్యవస్థ రద్దు. ఇవన్నీ ఆయన ఇచ్చిన హామీలు. ఇప్పుడు తమిళనాడులో ఈయనే ముఖ్యమంత్రి. ఈయన 75 రూపాయలకు పెట్రోల్ ఇస్తే ఎవరొద్దన్నారు? 65 రూపాయలకు డీజిల్ ఇస్తే ఎవరొద్దన్నారు? అలాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే ఎవరొద్దన్నారు? అక్కడున్న మహిళలందరికీ 1000 రూపాయలు ఇస్తే ఎవరొద్దన్నారు? దేశం మొత్తం పక్కన పడి తమిళనాడులో ఉన్న రైతులందరికీ రుణమాఫీ వడ్డీతో సహా చేస్తే ఎవరొద్దన్నారు? ఇవన్నీ ఈయనకి ఎవరైనా అడ్డుపడతారా? ఈయనకి ఇప్పుడు అడ్డుపడే వాళ్ళు ఏం లేరు కదా, మళ్ళీ గెలిస్తేనే ఇవ్వడం ఎందుకు అంటే కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక ఇండి కూటమి గెలిస్తే ఇవన్నీ సాధ్యమవుతుందని చెప్పడం లేక పాపం భయంతో కూడిన టెన్షన్తో కూడిన సీటును కాపాడుకోవడం కోసం మాట్లాడిన వ్యాఖ్యలు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేక మళ్ళీ అధికారం వస్తేనే ఇవ్వగలుగుతా అని మాట్లాడుతుంది అంటే అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పటికే జై శ్రీరామ్ అని పలకని నాయకులు ఆ రాష్ట్రంలో ఉంటే కుమారస్వామిని తీసుకొచ్చి హిందూ పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ తీరున తమిళనాడులో హిందువుల ఐక్యత మొదలైంది. ఇక డిఎంకే ఫైల్స్, అవినీతి చిట్ట, ఉదయనిధి స్టాలిన్ మాటలు, అక్కడ మంత్రుల వ్యవహార శైలి ఇవన్నీ ప్రజలకు డిఎంకే ప్రభుత్వాన్ని చాలా దూరం చేసినాయి. ఇక కాంగ్రెస్ లాగా తాయిలాలు ప్రకటించడమే తప్ప తమకు వేరే దిక్కు లేదు అనే స్థితికి స్టాలిన్ వచ్చిండు. కానీ కాంగ్రెస్ తాయిలాలు ఎందుకు ప్రకటించింది? ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, ఇవి చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలో ఉండి వీళ్ళే మళ్ళీ చేస్తామని చెప్తే విడ్డూరంతో జనాలు నవ్వుకుంటుర్రట. మరి మీరేమంటారు? స్టాలిన్ ఈ మాటలకు కారణం ఏంటి అనుకుంటున్నారు? అన్నమలై భయపెట్టిస్తున్నాడా, పరుగులు పెట్టిస్తున్నాడా అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.